నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. గత 2 రోజుల నుంచి కొన్ని అనివార్య కారణాల వల్ల నేను వీడియో చేయలేకపోయాను. ఈరోజు వీడియో చేద్దాం, ఏదైనా ఒక అంశాన్ని విశ్లేషిద్దాం అని చెప్పేసి అనుకున్నప్పుడు నాకు కనిపించినటువంటి అంశం ఈరోజు సోషల్ మీడియా నిండా హోరెత్తిపోతున్నటువంటి వీడియోల పరంపర అయితే కనిపించింది. అవి మరేంటో కాదు, జోగి రమేష్ కోడలు జోగి మేఘన నిన్న తన మామకి కౌంటర్గా, అంటే నిన్న జోగి రమేష్ పెట్టినటువంటి ప్రెస్ మీట్కి కౌంటర్గా పెట్టినటువంటి ప్రెస్ మీట్, మాట్లాడినటువంటి మాటలు, చేసిన వ్యాఖ్యలు, ఒక్కొక్క పాయింట్ని ఆధారంగా చేసుకుని, ఒక్కొక్క పాయింట్ని బేస్ చేసుకుని తన మామకి ఇచ్చినటువంటి కౌంటర్, ఆ వ్యాఖ్యల్ని తిప్పికొట్టినటువంటి వైనం చూసిన తర్వాత ఖచ్చితంగా దీని గురించి మనం మాట్లాడాలి, ఖచ్చితంగా దీని గురించి ప్రస్తావించాలి, ఖచ్చితంగా దీని గురించి విశ్లేషించాలనేటటువంటి భావన అయితే నాకు కలిగింది. దాంతోనే నేను ఈ వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఇక్కడ ప్రధానంగా నాకు అనిపించినటువంటి అంశం, నాకు అభ్యంతరకరమైనటువంటి అంశం ఏదైనా ఉందయ్యా ఈ ఎంటైర్ ఎపిసోడ్లో అంటే, నిన్న జోగి రమేష్ చేసినటువంటి వ్యాఖ్యల్లో ఒక పరుషమైనటువంటి వ్యాఖ్య, ఒక కీలకమైనటువంటి ఆరోపణ. దాని గురించి నేను ప్రధానంగా బేస్ చేసుకుని మాట్లాడే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. ఏమంటాడు జోగి రమేష్? సహజంగా అయితే ఇది వాళ్ళ కుటుంబ సమస్య, కొడుకు కోడల మధ్య ఉన్నటువంటి సమస్య. కోడలు తన కొడుకుకు ఉన్నటువంటి లోపాన్ని గురించి ప్రధానంగా ప్రస్తావిస్తూ, అత్తింటోళ్ళు పెట్టినటువంటి ఆరళ్ళు గురించి ఆవేదన వ్యక్తం చేస్తూ 11 మంది మీద, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 11 మంది మీద, ఆ కుటుంబ సభ్యుల మీద గృహహింస కేసు, దాంతోపాటుగా హత్యాయత్నం ఆరోపణలు చేస్తూ పెట్టినటువంటి కేసు, ఈ వ్యవహారం, ఈ కథ అన్నమాట. అయితే నిన్న తీరిగ్గా జోగి రమేష్ ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడు తెలుసా? ఇక్కడే అసలైనటువంటి లాజిక్ పాయింట్ ఉంది, మనం అందరం తెలుసుకోవాల్సిన అంశం ఉంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి, అంటే ఎవరైతే 11 మంది మీద గృహహింస కేసు ఆవిడ పెట్టిందో దానికి సంబంధించినటువంటి కేసులో ముందస్తు బెయిల్ ఇస్తూ కోర్టు నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇంకేముంది, ముందస్తు బెయిల్ వచ్చింది. నన్ను పట్టుకునే వాళ్ళు ఎవరు? నాకు పట్టపగ్గాలు ఎందుకుంటాయి? ఇక నేను మీడియా ముందుకు రావచ్చు, ఏమైనా మాట్లాడవచ్చు, ఏ కథలైనా పడవచ్చు, ఎన్నైనా చెప్పొచ్చు, ఎన్ని ఆరోపణలు చేయొచ్చు, ఎన్ని బురదలైనా చల్లవచ్చు, నన్ను అరెస్ట్ చేసేవాడు ఎవడున్నాడు, పీకేవాడు ఎవడున్నాడు అని చెప్పేసి తాజాగా ప్రెస్ ముందుకు వచ్చాడు. లేకపోతే సుదీర్ఘమైనటువంటి గ్యాప్ తర్వాత ఎప్పుడో వాళ్ళ కోడలు కేసు పెట్టడం ఏంటి, ఆ తర్వాత దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీ బయటికి రావటం ఏంటి, అందుట్లో 1 కాదు 2 కాదు 15 పేజీల లేఖ, తన పెళ్ళైన దగ్గర నుంచి, అసలు పెళ్లి చూపులకు ముందు నుంచి కూడా ఏం జరిగింది, ఎలా జరిగింది, ఆ తర్వాత ఏ రకంగా హింసలు పడ్డాను, ఆ తర్వాత ఏ రకంగా తనకు నమ్మలేనటువంటి నిజాలు తెలుసాయని చెప్పేసి 1 కాదు 2 కాదు 15 పేజీల లేఖలో కథలుగా వర్ణిస్తూ ఆ అమ్మాయి రాసినటువంటి లెటర్ కూడా బయటకు వచ్చి మీడియాలో చర్చనీయాంశమైన తర్వాత తాజాగా తీరిగ్గా నిన్నొచ్చి ఎందుకు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడాడంటే, ఇదే ధైర్యం. నన్ను ఎక్కడ అరెస్ట్ చేస్తారు, కుటుంబాన్ని మొత్తం ఎక్కడ బొక్కలో తోస్తారో అన్న భయం దగ్గర నుంచి ఇంకేముంది, బెయిల్ వచ్చింది. ఇక మనల్ని పీకేవాడవాళ్ళాడు, ఇంకా మనల్ని పట్టుకునేవాడవాళ్ళాడు, దా వచ్చాయి మాట్లాడు, మనం ఏం చెప్పినా నమ్మేస్తారని చెప్పేసి మాట్లాడాడు. సరే, ఆరోపణలు ప్రత్యారోపణలు ఇవన్నీ ఉంటాయి, కాదని నేను. కానీ తన కుటుంబ సమస్య, తన ఇంటి సమస్య, తన కొడుకుకున్న సమస్యను కూడా చంద్రబాబుకి, లోకేష్కి, వసంత కృష్ణ ప్రసాద్కి, కూటమి ప్రభుత్వానికి కట్టి మరీ బురద జల్లేటటువంటి ప్రయత్నం చూసిన తర్వాత, ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, నువ్వు దిగజారమనుకున్న ప్రతిసారి నేను రాంగ్ అని చెప్పేసి నువ్వు ప్రూవ్ చేస్తూనే ఉన్నావు, ఇంకా 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 లోతులకు పాతాళానికి దిగిపోతున్నావు అని చెప్పేసి హీరోయిన్ చెప్తుంది కదా, సేమ్ అదే సిచ్యువేషన్ అన్నమాట. అరే, నీ కుటుంబ సమస్యకి చంద్రబాబుకి సంబంధం ఏంటి? నీ ఇంట్లో నీ కొడుకు బెడ్రూమ్లో జరిగేదానికి చంద్రబాబు నాయుడుకి, లోకేష్కి సంబంధం ఏంటి? నీ కుటుంబంలో జరిగే రచ్చకి, రభసకి వసంత కృష్ణ ప్రసాద్ సంబంధం ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కానటువంటి పరిస్థితి. ఈ రకమైనటువంటి ఆరోపణలు ఎందుకు చేస్తున్నాడయా అంటే, ఈరోజు జోగి మేఘన ఇంకొన్ని విస్తుపోయేటటువంటి అంశాలు కూడా బయటపెట్టింది. ఈ జోగి రాజవట పెళ్ళైన 2 నెలలకే విడాకుల కోసం కోర్టుకెక్కాడట. ఇప్పుడు చెప్పు జోగి రమేష్, నీ కొడుకు విడాకుల కోసం కోర్టుకెక్కేలాగా చంద్రబాబు కుట్ర చేశాడా? లేదంటే చంద్రబాబు ఫోన్ చేసి చెప్తే, లోకేష్ ఫోన్ చేసి చెప్తే, లేదంటే లోకేష్ చంద్రబాబు బెదిరిస్తే, వసంత కృష్ణ ప్రసాద్ థ్రెటన్ చేస్తే నీ కొడుకు కోర్టుకెక్కాడా? నీ కోళ్ళే చెప్తోంది కదా ఈరోజు. ఆ తర్వాత దాన్ని న్యాయస్థానం కొట్టివేసిందని చెప్పేసి కూడా
క్లియర్గా చెప్తోంది. 2 నెలలకి అవసరం ఎందుకు వచ్చింది? మరి సరే, ఇది మా కుటుంబ విషయం, 2 నెలలకి ఎందుకు మా వాడు కోర్టుకి వెళ్ళాడని చెప్పేసి నువ్వెలా ప్రశ్నిస్తావు అని చెప్పేసి నన్ను అడగొచ్చు. మరి నీ కుటుంబ విషయానికి చంద్రబాబుకి ఏం సంబంధం? నీ కుటుంబ విషయానికి లోకేష్కి ఏం సంబంధం? నీ కుటుంబ విషయానికి వసంత కృష్ణప్రసాద్కి ఏం సంబంధం? వాళ్ళేదో కుట్రలు చేశారని చెప్పేసి నువ్వెలా ఆరోపిస్తావు? ఎంత దిక్కుమాలనుతాను, ఎంత దౌర్భాగ్యమైన అంశం ఇది. ఇంకా ఉన్నాయి చాలా అంశాలు. నేను అమ్మాయి మాట్లాడేటువంటి మాటలు కూడా నేను కొన్ని వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎవరైనా పెళ్ళెందుకు చేస్తారు కొడుక్కి, కానీ జోగి రమేష్ ఎందుకు చేశాడో ఆ అమ్మాయే చెప్తోంది. ఒక్కసారి విని తరించండి మీరు. జస్ట్ ఈ వీడియో ఒక్కసారి మీరు చూడండి. అడుగుపెట్టిన కొన్ని రోజులకే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఎవరైనా పెళ్లి ఎందుకు చేస్తారండి? హ్యాపీగా ఉండాలి వాళ్ళ అమ్మాయి అబ్బాయి అని చెప్పి పెళ్లి చేస్తారు. బట్ జోగి రమేష్ గారు చేసిన ఉద్దేశం రాంగ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒక పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరి మధ్యలో గొడవలు వచ్చి విడిపోవడం అనేది కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ. బట్ నా పెళ్లి అట్లా జరగలేదు. ఖచ్చితంగా ఈ పెళ్లి ఉండదు, ఇది ఉండే పెళ్లి కాదు అని చెప్పి అతని కొడుకుకి ఉన్న ప్రాబ్లము ముందే అతనికి తెలిసే, ఖచ్చితంగా వాళ్ళ కుటుంబం మొత్తానికి తెలిసే నాకు ఈ పెళ్లి చేశారు. అది నేను 100కి 100% చెప్పగలను. పెళ్లికి ముందు ఇలా తెలిసి ఒక అమ్మాయి గొంతుని కోయడం అనేది చాలా పెద్ద నేరము. ఇట్లా ఇప్పుడు తనకు కూడా ఒక కూతురు ఉంది, తన కూతురు కూడా ఇట్లా జరిగితే ఏం చేస్తారు? నిన్న జరిగిన జోగి రమేష్ గారు జరిగిన ప్రెస్ మీట్లో ఒక విషయం చెప్పాడనమాట. మా ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు గొడవలు రావడం వల్ల డిస్టర్బెన్సెస్ వచ్చి వాళ్ళు ఏదో విడిపోతున్నారు, బట్ ఇప్పుడు కూడా కలిసి ఉండాలని అనుకుంటున్నాను అంటున్నాడు. అసలు మా ఇద్దరి మధ్యలో ఏం గొడవలు వచ్చాయి? అసలు ప్రాబ్లం ఏంటి? నేను చేసిన తప్పేంటి? అసలు విషయాలని పక్కన పెట్టి పక్కదారి పట్టించడానికి ప్రయత్నించడం. ఎస్, అదన్నమాట. ఆ అమ్మాయి చాలా క్లియర్గా చెప్తోంది, ఈ పెళ్ళి ఉండదు, ఈ పెళ్ళి కలకాలం పాటు వాళ్ళ బంధం కొనసాగదు అని తెలిసే పెళ్లి చేశాడు. ఏం తెలిసి పెళ్లి చేశాడు? తన కొడుకు విషయం తెలిసే పెళ్లి చేశాడు. ఇది నేను చెప్తుంది కదా, ఆ అమ్మాయి అంటుంది. ఆ అమ్మాయి చెప్పిన ప్రతి మాట మీరు వినండి. ఇది కలకాలం ఉండదు. ఎవరైనా సరే కలకాలం పిల్లాపాపలతో కొడుకు కోడలు వర్ధిల్లాలి అనేటటువంటి ఆశతో ఆశయంతో చేస్తారు పెళ్ళి. కానీ ఈ అమ్మాయి చెప్తుంది ఏంటంటే, ఈ బంధం కలకాలం నిలవదని తెలిసే చేశాడు. ఎందుకు ఆ మాట చెప్తుందంటే, తన కొడుకున్న లోపం తనకు తెలుసు, తన కుటుంబ సభ్యులకు తనకు తెలుసు, అయినా కానీ దాచిపెట్టి నిండా గొంతు కోశారు. మరి దీంట్లో చంద్రబాబు కుట్ర ఎక్కడుంది జోగి రమేష్? దీంట్లో చంద్రబాబు కుట్ర ఎక్కడుంది? లోకేష్ కుట్ర ఎక్కడుంది జోగి రమేష్? ఈ బంధం కలకాలం నిలవదని నీకు తెలిసిన సంగతి చంద్రబాబుకి ఏమైనా తెలుసా? నీ కొడుకు ఎవరితో పెళ్లి చేస్తున్నావు అన్న సంగతి చంద్రబాబుకి ఏమైనా తెలుసా? దాన్ని ఎలా విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి పోయి వాళ్ళు ఏమైనా ముందే ప్లాన్ చేసుకున్నారు, లోకేష్ ఏమైనా ముందే ప్లాన్ చేసుకున్నాడు. ఏం మాట్లాడుతున్నావు? ఆ అమ్మాయి చెప్తుంది కదా, నీకు కూడా ఒక కూతురుంది, తనకు జరిగితే నువ్వు ఎలాగే ఉంటావని చెప్పేసి ప్రశ్నిస్తుంది. మేము ప్రశ్నిస్తే మీకు కోపాలు వస్తాయి, కానీ ఆ అమ్మాయి ప్రశ్నిస్తుంది ఈరోజు. నిన్న అన్నావు కదా, అమ్మాయికి గోరు ముద్దలు తినిపించాను అని చెప్పేసి. గోరు ముద్దలు కావవి, విషపు ముద్దలు అని చెప్పేసి జోగి మేఘన ఈరోజు అంటోంది. గోరు ముద్దలు కావవి, విషపు ముద్దలు అని చెప్పేసి అంటోంది. అమ్మ మేఘనమ్మ, మీ అత్తగారు నిన్ను ఒక తల్లిలాగా చూసుకున్నారు, నేను ఒక కూతురులాగా భావించాను అని చెప్పారనమాట. మరి తల్లిలాగా నాకు గోరుముద్దలు తినిపించి ఉంటే ఈరోజు నాకు ఈ స్థితి ఎందుకు వచ్చేది? ఆమె తినిపించింది నాకు గోరుముద్దల్లాగా లేవు, విషపు ముద్దలు. ఒకటా రెండా మీరు చేసిన పాపాలు ఎన్నున్నాయి? ఇంకో క్లిప్ కూడా వినిపిస్తాను, ఒక్కసారి మీరు వినండి. అది విన్న తర్వాత అసలు రక్తం మరిగిపోని వాళ్ళంటూ ఉండరు. ఒక్కసారి ఇంత దౌర్భాగ్యంగా, ఇంత దుర్మార్గంగా చేస్తారా అనేటటువంటి ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. ఒక్కసారి ఈ క్లిప్ వినండి. నాకు పెళ్లికి ముందు వీళ్ళు హిందూస్ అని చెప్పేసి పెళ్లి చేశారు, కానీ పెళ్ళైన వెంటనే నాకు తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళు క్రిస్టియన్స్. అంటే బయట పబ్లిక్లో మరి ఏం చేస్తున్నారు, ఏం పూజలు చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనేది నాకు సంబంధం లేదు. నేను ఇంటి కోడల్ని, ఇంట్లో ఏమైతే ఫాలో అవుతున్నారో వాటిని నేను పరిగణనలోకి తీసుకుంటాను. అక్కడికి వెళ్ళిన వెంటనే వాళ్ళ ఇంట్లో ఒక పూజ గది లేదు, బట్ మేము పెళ్లి చూపులకు వచ్చే ముందు అక్కడ మాకు తగ్గట్టుగా అన్ని ఫోటోలు అరేంజ్ చేసి మమ్మల్ని మోసం చేసి పెళ్లి చేశారు. నేను క్రిస్టియానిటీ ఫాలో అవటం అనేది నేను తప్పుగా పరిగణించట్లేదండి. ఎవరి దేవుడిని వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు,
బట్ చెప్పకుండా పెళ్లి చేసి మోసం చేసిందే కాక బలవంతం చేయడం అనేది ఇంకొక తప్పు. ఆవిడ బైబిల్ చదువుతున్నా, నేను వాటిని అన్నిటిని నేను ప్రతి ఒక్క దాన్ని నేను రెస్పెక్ట్ చేస్తాను ఖచ్చితంగా. బట్ నన్ను బలవంతం చేయడం అనేది ఖచ్చితంగా 100కి 100% తప్పు. వాళ్ళని బతిలాడుకోగా నాకు ఒక 3rd ఫ్లోర్లో ఒక పూజ గది పెట్టారు. దాంట్లో కనీసం నేను అగరబత్తులు వెలిగించి గంట కొట్టాలన్నా కూడా చాలా భయపడేదాన్ని. ఎందుకంటే ఆమె ఎట్లాంటి వ్యాఖ్యలు చేసిందంటే, అసలు మీ దేవుళ్ళు కూడా దేవుళ్ళేనా? దేవుళ్ళ గురించి కూడా అసలు ఇద్దరిద్దరు వైఫ్లు ఉంటారు, ఇద్దరిద్దరు పిల్లలు ఉంటారు, వాళ్ళకు కూడా అన్ని మనుషుల్లాగానే అన్నీ ఉన్నాయి. అసలు వాళ్ళ దేవుళ్ళు ఎట్లా అవుతారమ్మా? ఇప్పుడు నువ్వు పూజ చేసావు, ప్రసాదం పెడితే దేవుడు తినేస్తాడా అని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడడం కూడా చాలా తప్పు. ఇంకా నువ్వు హిందువు, మీ దేవుళ్ళు నమ్ముకున్నావు కాబట్టి నీకు ఇట్లా అయిందేమో, మా దాంట్లోకి వచ్చేసేయి అని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడేదన్నమాట. వాళ్ళ దేవుళ్ళని అయితే నేను తప్పు పట్టలేదు. నిన్న జోగి రమేష్ గారు ఒక విషయం చెప్పారనమాట. అది ఈ బలుపు మాటలు దేనికి సంకేతం? ఈ దుర్మార్గపు మాటలు దేనికి సంకేతం అంటే, మీకు హిందువులంటే అంత చిన్నచూపా? హిందువులంటే అంత పనికిమాల వాళ్ళకి కనిపిస్తున్నారా? హిందూ దేవుళ్ళ మీద ఇంత ద్వేషమా? దీని మీద మరి చంద్రబాబు కుట్ర ఎక్కడుంది? లోకేష్ కుట్ర ఎక్కడుంది? మీరు క్రైస్తవ పద్ధతిని, మీరు నిన్న ఏదో చెప్పారు, మా ఆవిడ హిందూ ధర్మం పాటిస్తుంది, క్రైస్తవ ధర్మం అది అన్ని ధర్మాలు పాటిస్తామని. ఓకే, వెల్ అండ్ గుడ్, ఓకే, చెప్పడానికి మాటలు తీయగా ఉన్నాయి. కానీ మీరు క్రిస్టియానిటీని ఫాలో అవుతారు అనేటటువంటి విషయం దాచిపెట్టి పెళ్లి చేయమని చెప్పేసి చంద్రబాబు చెప్పాడా? లోకేష్ చెప్పాడా? కృష్ణప్రసాద్ చెప్పాడా? పెళ్లి చూపులకు వచ్చేటప్పుడు హిందూ దేవుళ్ళ ఫోటోలతో అలంకరించి అందరిని నమ్మించమని చంద్రబాబు చెప్పాడా? లోకేష్ చెప్పాడా? కృష్ణప్రసాద్ చెప్పాడా? కోడలు బతిమాలితే 3వ ఫ్లోర్లో ఒక చిన్న పూజ గది ఏర్పాటు చేసుకోమని పర్మిషన్ ఇచ్చి అక్కడ కనీసం పూజలు చేసుకుంటే హేళనగా అగరబత్తీలు వెలిగిస్తాను, మామ వచ్చి ఇదేంటి 7 దగ్గర కంపు కొడుతుంది, అగరబత్తీలు ఏంటని చెప్పేసి. ఏందా బలుపు మాటలు? దేవుడి దగ్గర వెలిగించే అగరబత్తి మీకు 7 కంపు కొడుతుందా? అలా మాట్లాడమని చెప్పేసి చంద్రబాబు చెప్పాడా? లేదంటే ఆ అమ్మాయి చేత అమ్మ నువ్వు పూజలు చేయని చెప్పేసి చంద్రబాబు చెప్పాడా? ఇద్దరిద్దరు పెళ్ళాలు ఉంటారు, వీళ్ళేం దేవుళ్ళు, నువ్వు పెడితే మీ దేవుడు ప్రసాద్. ఏంటి బలుపు మాటలు? ఏంటి కొవ్వెక్కిన మాటలు? ఇలా మాట్లాడమని చంద్రబాబు చెప్పాడా? లేదంటే ఇలా మాట్లాడేలా చెయ్యమ్మా అని చెప్పేసి చంద్రబాబు చెప్పాడా? లోకేష్ చెప్పాడా? ఏంటిది? హిందూ సంఘాలని చెప్పేసి, హిందూ ఉద్ధారకులు అని చెప్పేసి మాట్లాడుతున్న వాళ్ళు ఇలాంటి విషయాలు మీరు స్పందించాలి. జోగి రమేష్ లాంటి వాళ్ళకి జీవితంలో మరొక్కసారి రాజకీయ జీవితం అనేది లేకుండా మీరు ప్రయత్నించాలి. అప్పుడే మీరు వేరే హిందువులుగా చెప్పుకోబడతారు. హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని ఉద్ధరించేటటువంటి వాళ్ళగా. కేవలం సెలెక్టివ్గా మాత్రమే కాదు, ఇలాంటి బలుపు రాజకీయవేత్తల యొక్క బలుపు కూడా తీర్చాలి. ఎస్, వాళ్ళు క్రైస్తవాన్ని నమ్ముకోవచ్చు, క్రీస్తుని పూజించుకోవచ్చు, ఎవ్వరికి అభ్యంతరం లేదు. కానీ ఆ విషయాన్ని దాచిపెట్టి పూజలు చేసుకునేటటువంటి కోడల్ని ఈ రకంగా హిందూ మతాన్ని కించపరిచేలాగా సూటిపోటి మాటలతో గుచ్చటం ఏంటి? ఇది ఎక్కడ ధర్మం? ఏ ధర్మం చెప్పింది? ఇలా మోసం చేయమని చెప్పేసి ఏ ధర్మం చెప్పింది? పైగా నువ్వు మా మతంలోకి వస్తే కొడుకు బాగవుతాడా అంటే, కొడుకున్నటువంటి లోపం మతం మారటం వల్ల ఇదైపోద్దా? కొడుకు బాగైపోతాడా? ఇదెక్కడ లాజిక్కు? ఇదెక్కడ పిచ్చి లాజిక్కు? కొడుకు సంసారానికి పనికిరాడనే కదా కోడలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. కోడలు మతం మారితే చాలంటే ఆ కొడుకు ఆటోమేటిక్గా సంసారానికి పనికొస్తాడంట. జోగి రాజీవే తన నోటితో ఒక సందర్భంలో చెప్పినటువంటి వీడియో కూడా ఇంకా సోషల్ మీడియాలో తిరుగుతోంది. కావాలంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మహాన్యూస్లో ఆ అధినేతను ఏదో అన్నందుకు, ఇదిగో నీ కొడుకు ఎట్ట అన్నాడు, నువ్వు ఎట్ట అంటున్నావు అని చెప్పేసి మాటకు మాట టైపులో పక్కన పెట్టి మరి చూపించి పరువు తీశాడు. ఇంట్లో వీళ్ళని ఏదో సంతోష పెడదామని, సరే నేను పెట్టలేకపోతున్నా, అది వేరే విషయం. ఇప్పుడు నేను వాళ్ళు ఏం అనుకున్నా, వాళ్ళు ఇప్పుడు ఏడ్చినా ఏం చేసినా ఏం చేయడానికి ఏం లేదు. ఇప్పుడైతే అప్పుడు ఉన్న పరిస్థితుల్లో అందరి మాటలు విని అందరి అంటే ఆ వాతావరణానికి నేను ఆ ప్రెషర్ ఫీల్ అయ్యి నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నా. ఒప్పుకొని నేను మంచిగా ఉన్నామని చేసుకున్న తర్వాత మంచిగా ఉంటుందేమో, మెంటల్గా ఫిజికల్గా అన్ని బాగుంటాయేమో అనుకున్నా. ఫిజికల్గా నా వల్ల ఏంటంటే మనం అందరికీ చెప్తున్నాయి కదా, నువ్వు ఇదే కదా కొనుక్కుంది. ఫిజికల్గా కూడా ఏం చేయలేకపోయా కాబట్టి ఇంకా ఈ రకంగా ఉంటాయి వ్యవహారాలు. ఇక వసంత కృష్ణప్రసాద్ తేరగా దొరికాడు, తేలిగ్గా దొరికాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అరే, సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళి పంచాయతీ పెట్టింది ఎవరు? ముందే ఈ రకంగా గృహహింస చేస్తున్నారు, ఈ రకంగా చంపేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఎస్పీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేద్దాం అనుకుంటే వేరే వాళ్ళ ద్వారా
తన లాయర్ ద్వారా మధ్యవర్తిత్వం చేసి అలా కంప్లైంట్ చేయకుండా ఆపారు. ఆపిన తర్వాత మీరే కదా తీసుకెళ్ళి సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర కూర్చోబెట్టింది. మరి మీరేమో సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర కూర్చోబెట్టి రాజీ చేసుకోవచ్చు, రాజీ ప్రయత్నాలు చేయొచ్చు. వాళ్ళు మాత్రం మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళకూడదు. ఇది ఎక్కడ లాజిక్కు? మా వ్యక్తిగత అంశాల్లో ఎందుకు దూరతారు? మరి మీ వ్యక్తిగత అంశాలు మరి సజ్జల రామకృష్ణారెడ్డికి ఏం పని? ఆయన దగ్గరికి తీసుకెళ్ళింది పంచాయతీ పెట్టారు. మీ కోడలో చెప్తోంది కదా సజ్జల దగ్గరికి తీసుకెళ్లారు, అయినా కానీ మాకు నమ్మకం కలగలేదు, అయినా కానీ మాకు ఎక్కడ న్యాయం జరుగుతున్న హోప్ కలగలేదు, అందుకని మేము కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళాం. కృష్ణప్రసాద్ మంచి మాటలు చెప్పి మాకు సూచనలు సలహాలు ఇచ్చాడు, మేము న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పాడు తప్ప ఆయన కూడా ఎక్కువ కలగ చేసుకోలేదని చెప్పేసి చెప్తోంది కదా. నువ్వు మాట్లాడిన దానికే కదా ఈరోజు ప్రెస్ మీటు. ఇక నా కొడుకు జోగిరాజు గన్ ఏంటి, గన్లో బుల్లెట్ ఏంటి, అదేంటి ఇదేంటి చూద్దుగనరా అజ్జే ఆడలే చెప్తోందయ్యా. ఎందుకు కవర్ డ్రైవులు? సంవత్సరం పాటు తనతో కలిసి ఉన్నటువంటి కోడలే చెప్తోంది, నా కొడుకుకు నేను ట్రీట్మెంట్ ఇప్పిస్తాను, అప్పటి వరకు పుట్టింటికి వెళ్ళిపో అని చెప్పేసి నువ్వు పంపిస్తేనే పుట్టింటికి వెళ్ళాను, ఆ తర్వాత మధ్య మధ్యలో ఏదో చుట్టపు చూపుగా వచ్చాను తప్ప నేను మరో ఉద్దేశంతో కూడా రాలేదు, మరో రకంగా కూడా వచ్చే అవకాశం నాకు లేకుండా పోయిందని చెప్పేసి కోడలే చెప్తోంది స్వామి. ఈ అమ్మాయే చెప్తోంది. మరి అంత గన్నులు బుల్లెట్ల గురించి మాట్లాడేటటువంటి వ్యక్తి మరి 2 నెలలకే ఎందుకు విడాకుల కోసం దరఖాస్తు చేశాడు? అవును నాకు శక్తి లేదు, నాకు సామర్థ్యం లేదని చెప్పేసి ఎందుకు మాట్లాడాడు? అమ్మాయి రికార్డ్ చేసి మరి ఇప్పుడు చూపెట్టింది కదా వీడియోలు. ఇవన్నీ పక్కన పెట్టి మీ నాన్న ఫార్చునర్ కార్ ఇస్తే మా వాడు ఇంకా ట్రీట్మెంట్ చేయించుకుంటాడు, మీ నాన్న ఏదైనా గిఫ్ట్ ఇస్తే మా వాడు ఖుషి అవుతాడు, మీ నాన్న మంచిగా చూసుకుని ఏదైనా బిజినెస్కి డబ్బులు ఇస్తే మా వాడు నేను హ్యాపీగా చూసుకుంటాడు. డబ్బులతోనూ ఫార్చునర్ కార్లతోనూ బాగుపడేటటువంటి పరిస్థితి ఉంటుందా? ఇన్నోవా పెళ్ళైన కొత్తలోనే అండి, మాది May 28, 2025కి పెళ్ళైతే నెక్స్ట్ ఒక 1 monthలోనే ఆషాఢం రావడం జరిగింది. అయితే వెళ్ళే ముందే 1 weekలోనే నాకు ఫస్ట్ షాక్ రాజీవ్తో తగిలింది. దాని తర్వాత ఇప్పుడు అది వెళ్ళి వాళ్ళకి చెప్పితే అదనపు కట్నము డబ్బులు తీసుకొని వస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు, అతనికి ఫీలింగ్స్ వస్తాయి అనేలాంటి బాధాకరమైన విషయాలు మాట్లాడింది. ఒక ఆడదానిగా ఒక తల్లి స్థానంలో ఉండి అర్థం చేసుకుంటదేమో, తనకు కూడా ఒక ఆడపిల్ల ఉంది కదా అని అనుకున్నాను. బట్ అది కంప్లీట్గా ఆపోజిట్ అని చెప్పేసి నాకు పూర్తిగా అర్థమైపోయింది. ఏం మాట్లాడుతున్నారు? కొడుకు కోడలు సంసారం ఖచ్చితంగా చేసుకోవాలంటే యువతల వైపు నుంచి ఫార్చునర్ కార్లు, డబ్బులు, గిఫ్ట్లు పదే ఇస్తూ ఉంటే కొడుకు అప్పటి వరకున్న లోపం కాస్త హుష్ కాకి అని చెప్పేసి ఎగిరిపోయి ఆనందంగా సంసారం చేస్తాడా? ఉన్నాయి కదా. ఆవిడ కోడలతో ఏం మాట్లాడిందనేటటువంటి ఆడియో క్లిప్లు ఇంకా ఉన్నాయి కదా. ఇంకా నా దగ్గర చాలా ఆడియో వీడియో విజువల్స్ ఉన్నాయి, నేను సందర్భానుసారంగా బయట పెడతానని చెప్పేసి కూడా జోగి మేఘం చెప్తోంది. నిన్న జోగి రమేష్ ఎంత కవర్ చేసుకునే ప్రయత్నం చేసినా, ఎన్ని కవర్ డ్రైవ్లు కొట్టినా ఒక్క ప్రెస్ మీట్ తోటి మొత్తాన్ని గంగలో కలిపి పారేసింది. ఆ అమ్మాయి కన్యాలతో ఆవేదన చెప్తాను, నీకు ఒక కూతురుంది, తనకు కూడా ఇలాగే జరిగితే ఇలాగే స్పందిస్తావా అని చెప్పేసి. ఎందుకు నన్ను మోసం చేసు, ఎందుకు నా గొంతు కోసావు? ఆ అమ్మాయి తండ్రి కూడా మమ్మల్ని ఏ రోజు సరిగ్గా చూడలేదు. ఎదురుగా బావగారు అంటారు, మేము వెళ్ళిపోయిన తర్వాత అరే తురే అంటాడు. ఇదా కోడల తండ్రితో ప్రవర్తించే తీరు? ఇదా కేజీన్నర బంగారం ఇచ్చాను కట్నంగా ఇంకా కావాలంటున్నారు, కోట్ల ముట్ట చెప్పాను ఇంకా కావాలంటున్నారని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూడండి ఆ ప్రెస్ మీట్ చూడండి, ఏం మాట్లాడారో కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇలాంటి వ్యక్తులు కూడా ఈరోజు శుద్ధులు చెప్తారు. ఇంకా మళ్ళీ లోకేష్ రెడ్ బుక్ గురించి మాట్లాడుతూ నీకు డెత్ బుక్ అవుద్ది అంటే థ్రెటన్ చేస్తున్నారా? చంపేస్తామని చెప్పేసి బెదిరిస్తున్నారా? తీసుకోవాలి పోలీసులు ఇలాంటి అంశాలను. ఏంటి ఆ డెత్ బుక్ అన్న దానికి మీనింగ్ ఏంటి చెప్పరా బాబు అని చెప్పేసి తీసుకెళ్ళాలి. అంటే బెదిరిస్తున్నారా? ఇన్ని ఆరోపణలు నీ కోడలు చేసింది, ఇన్ని ఆడియో క్లిప్పులు నీ కోడలు బయటపెట్టింది, ఇన్ని వీడియో క్లిప్పులు నీ కోడలు బయటపెట్టింది. ఇవన్నీ చంద్రబాబు దగ్గరనే ఏమైనా షూట్ చేయించాడా? నీ కొంపలో జరిగేదానికి వాళ్ళకేం సంబంధం? నీ 4 గోడల మధ్య జరిగేదానికి వాళ్ళేం కుట్ర చేస్తారు? ఎలా చేయగలరు? వాళ్ళే కుట్ర చేస్తే మేఘన కేసు పెట్టిన దగ్గర నుంచి ఈరోజు నీ బెయిల్ వచ్చేంత వరకు ఎందుకు వెయిట్ చేస్తారు? రాత్రికి రాత్రి తీసుకెళ్ళి జైల్లో దోసేవాళ్ళు కదా. రాత్రికి రాత్రి చెప్పకూడు మరోసారి తినిపించేవాడు, ఈసారి కుటుంబం మొత్తానికి 11 మంది సభ్యులకు తినిపించేవాడు కదా. ఏం మాట్లాడతావు జోగి రమేష్? ఒక్కసారి నేను కూడా ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులకు కూడా చెప్పేది ఒక్కసారి వాళ్ళిద్దరు మాట్లాడిన చూడండి. ఎవరు జెన్యూన్గా మాట్లాడో, ఎవరిది నిజమైన ఆవేదన, ఎవరిది కట్టు కదా, ఎవరిది కల్పితం, ఎవరు కవర్ డ్రైవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారనేది అయితే మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం హిందూ ఉద్ధారకులం అని చెప్పుకునేటువంటి వ్యక్తులు కూడా ఈ రకంగా సాయిరెడ్డి అంటాడు కదా, లవ్ జిహాద్ మొదలైపోయింది, హిందువులంతా అదైపోయారు ఇదైపోయారు అని చెప్పేసి అంటున్నారు కదా. మాట్లాడు. నీ మాజీ పార్టీలో
ఈ రకమైనటువంటి వ్యవహారం జరుగుతుంటే నువ్వు మాట్లాడాలి, స్పందించాలి. గోదావరి జిల్లాలో ఏ కుటుంబం ఆత్మహత్య చేసుకుని చనిపోయినటువంటి సందర్భం దాని మాత్రమే కాదు, ఇక్కడ జోగి మేఘన విషయంలో కూడా మతపరమైనటువంటి కోణం, మతపరమైన వివక్ష, మతపరమైనటువంటి అనేక అంశాలు వెలుగు చూస్తున్నాయి. కాబట్టి వీటి గురించి కూడా సాయిరెడ్డి మాట్లాడితే చూడాలని అయితే నాకు కూడా కోరికగా ఉంది. మీకు కూడా కోరికగా ఉంటే ప్రశ్నిస్తూ కింద కామెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ 2 వీడియోలు చూసిన తర్వాత, ఈ అంశాలు చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది? ఎవరిది జెన్యూన్గా ఉంది, ఎవరిది కల్పితం కుట్రగా కనిపిస్తోంది అనేది నాకు క్లియర్గా కామెంట్ రూపంలో తెలిపే ప్రయత్నం చేయండి. అట్ ద సేమ్ టైం రెడ్ బుక్ కాస్త డెత్ బుక్గా మారిపోద్దని చెప్పేసి లోకేష్ని బెదిరించే ప్రయత్నం జోగి రమేష్ చేస్తున్నాడా లేదా కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.